హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ 4 days ఆఫ్ బతుకమ్మ అయిపోయింది. ఈరోజు డే 5 అట్ల బతుకమ్మ. నేమ్లోనే క్లూ ఉంది. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే దోశలు ప్రిపేర్ చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. అట్లు అంటే దోశ రౌండ్ షేప్లో ఉంటుంది కదా, అది కంప్లీట్నెస్, యూనిటీ, ప్రాస్పెరిటీకి సింబల్ అని చెప్పుకుంటారు. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంటి వంట షేర్ చేస్తే సంతోషం పెరుగుతుంది. సో టుడే అట్లు చేసి బతుకమ్మ ఇంకా అమ్మవారికి ఆఫర్ చేయడం, తర్వాత ఫ్యామిలీ, రిలేటివ్స్, నేబర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ ఈస్ అ గెస్చర్ ఆఫ్ లవ్ అండ్ టుగెదర్నెస్. ఎర్లీ మార్నింగ్ ఆడవాళ్ళు లేచి దోసపిండి తయారు చేసుకుంటారు. అందుకే ఈరోజు కిచెన్లో ఫెస్టివల్ వైబ్స్ ఉంటుంది. అట్లు ప్రిపేర్ చేసి పాలు, పెరుగుతో కలిపి ప్రసాదం చేస్తారు. ఈవినింగ్కి బతుకమ్మని పట్టుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అట్ల ప్రసాదంతో పూజ చేస్తారు. పూజ అయ్యాక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. హ్యాపీనెస్ డబుల్స్ వెన్ ఇట్ ఈస్ షేర్డ్. సాంగ్స్తో, క్లాప్స్తో, అట్ల స్మెల్తో ఎంటైర్ అట్మాస్ఫియర్ ఫెస్టివల్గా మారిపోతుంది. దోశ ప్రిపేర్ చేయడం ఫైర్ పైన జరుగుతుంది కదా. ఫైర్ మీన్స్ అగ్నిదేవుడు, సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్. సో దోశ ఆఫర్ చేయడంతో దేవుణ్ణి ఎనర్జీ, స్ట్రెంగ్త్, హెల్త్ కోసం కోరుకుంటారు. సింపుల్ ఫుడ్ లైక్ దోశ హెల్త్కి మంచిది అని కూడా నమ్ముతారు. ఎండ్ ఆఫ్ ది డే బతుకమ్మ మెసేజ్ ఏంటి అంటే సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ అందరితో కలిసి ఉండడం. ఈరోజు మెసేజ్ ఏంటి అంటే ఫుడ్ని షేర్ చేయండి, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. మన హ్యాపీనెస్ పెద్దగా చేయడానికి కాస్ట్లీ థింగ్స్ అవసరం లేదు. ఒక సింపుల్ దోశ కూడా మంచి బాండ్ క్రియేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, డే 5 అట్ల బతుకమ్మ అంటే ఓన్లీ దోశ కాదు. ఇట్స్ అబౌట్ టుగెదర్నెస్, యూనిటీ, లవ్ అండ్ ప్రాస్పెరిటీ. Let's enjoy this day with full heart and share our happiness like we share our Atlu Prasadam.